కళ్యాణి ఎక్కువ చెప్తున్నా, ఫోన్ నాకు ఇచ్చేసి. బావా ఇన్ని రోజులు నేను చెప్పిన మాట ఏది నువ్వు వినలేదు, ఇప్పుడైనా విను. అలా బావతో మాట్లాడడం కరెక్ట్ కాదు బావా. ఏం జరిగితే జరిగిందే, నేనైతే వాళ్ళ బావతో మాట్లాడదాని డిసైడ్ అయిపోయినా. మొత్తం ఉన్నట్టు చెప్పేస్తా, ఎట్లేదు అట్లేదు. సరే బావా, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ నెంబర్ ఎవరిది? హలో హలో, హాయ్ బ్రో. నేను ఎవరో మీకు తెలీదు, కానీ మీరు కావ్య వాళ్ళ బావనే కదా? నేను కావ్య వాళ్ళ బావనే. ఎవరు మీరు మాట్లాడేది చెప్పు. బ్రో, ఇప్పుడు నేను మీకు చెప్పే మ్యాటర్ విని మీరు షాక్ అవ్వచ్చు, కానీ ఇదే నిజం. కొంచెం ఓపిక బట్టి అర్థం చేసుకోండి. అసలు ఏందో చెప్పండి బ్రో, ఏందా నిజం? నా పేరు కార్తీక్ బ్రో. విషయం ఏంటిదంటే నేను కావ్య లవ్ చేసుకుంటున్నాం బ్రో. ఏం మాట్లాడతానవరా? నా మరదలు నువ్వు లవ్ చేసుకున్నాడు ఏంది? బ్రో, నేను చెప్పే విషయం కొంచెం కూల్గా వినండి బ్రో, కోపానికి రాకండి. నేను కావ్య నిజంగా ట్రూగా లవ్ చేసుకుంటున్నాం. ఈ విషయం వాళ్ళ అన్న అమ్మలకు కూడా తెలుసు బ్రో. మీ ఇద్దరు లవ్ చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాను, మా మరదలు ఎట్లా అంటది? మా పెళ్లి ఎడగొట్టడానికి ఇట్లా ఫోన్ చేసినవారా? ఎవరు రాను అసలు నువ్వు? నేను చెప్పే నిజం బ్రో. కావ్యకి నిజంగానే మిమ్మల్ని చేసుకోవడం ఇష్టం లేదు బ్రో. వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేయబట్టి మీతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అంతే. నువ్వు చెప్పిన ఎట్లా నమ్మాలరా? నా మరదలు నాతో సినిమాలకు వచ్చింది, షాపింగ్ చేసింది. నేను ఎప్పుడు అడిగినా కూడా నా మరదలు నేను అంటే ఇష్టమే అని చెప్పింది. నీ మాటని ఎట్లా నమ్మాలరా? లేదు బ్రో, నిన్న కాక మొన్ననే మా అన్న మా నాన్న ఇద్దరు కలిసిపోయి వాళ్ళ ఇంట్లో మాట్లాడితే వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో తెలియకనే మీతో మాట్లాడదామని చేసిన. అవునా? ఇంత జరిగిందా? ఇంత జరిగినా కూడా మా అత్త మును శివ నాకు ఒక్క మాట చెప్పలే అసలు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అసలు ఎంత మాట్లాడినా కూడా కన్విన్స్ అవ్వట్లేదు. అందుకే నేను కావ్య ఒకటే డిసైడ్ అయిపోయినాం, బ్రతికిదైనా కలిసి బతుకుతాం, లేకపోతే ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకుంటాం బ్రో, అంతే. ఏంది బ్రో సూసైడ్ అని అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థమవుతలేదు. లేదు బ్రో, కొంచెం అర్థం చేసుకోండి. ఇంట్లో వాళ్ళ అమ్మని అన్నని కాదని మీ దాకా వచ్చి మీకు ఫోన్ చేస్తున్నామంటే నీకు అర్థం చేసుకోండి మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చిందో. అవును, ఇప్పుడు మీరు చెప్పేది నిజమే అయినా కూడా ఇప్పుడు నా చేతిలో నేను ఏం చేస్తా? బ్రో, నేను కార్తీక్ వాళ్ళ మరదల్ని మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా మా బావ చెప్పింది నిజమే బ్రో. మా ఇంట్లోనేమో నా మరదతో పెళ్లి అవుతుందని మా వాళ్ళు అన్ని రెడీ చేసుకుంటారు, మీరేమో నాకు ఇట్లా చెప్పిళ్ళు. సరే బ్రో, నాకు కూడా నీ ప్రాబ్లం అర్థమైంది, కానీ వీళ్ళు ట్రూ లవ్ చేసుకుంటున్నారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఎవరు హ్యాపీగా ఉండలేరు బ్రో, మీరే అర్థం చేసుకోండి. సరే, నేను చేసేది ఏదో చేస్తా, కానీ మీరు ఇందాక అన్నారు కదా సూసైడ్ అది అని, అలాంటి ఏం పెట్టుకోకండి. మరి ఏం చేయాలి బ్రో? కావ్యని ఇంట్లో ఎంత టార్చర్ పెడుతున్నారో మీకు తెలుసా? కొడుతున్నారు కూడా. ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి కావ్యని. సరే, నాకు ఇప్పుడే అర్థమవుతాయి అన్నీ, కానీ నేను ఉంటాను ఇక. అమ్మా, ఇలా బాగా అయితే అర్థం చేసుకుంటాడు కానీ పెంట అయితే ఏం చేయాలి కదా. ఏమో బావా, ఏం జరుగుతుందో చూడాలి ఇంకా. ఇందుకేనా కావ్య ఇన్ని రోజుల కాంచెలు డల్లు ఉంటుంది, మా వాళ్ళేమో పెళ్లి అని సాగు కొడతారు.